హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మేము షిరిడి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వెహికల్ బుక్ చేసుకుని శనిసింగనాపూర్ వచ్చామన్నమాట. ఈ ఊరంటే చాలా ప్రత్యేకమైందండి. ఇక్కడ ఏ ఇంటికి తలుపులు ఉండవంట. అంటే ఇక్కడ ఎవరు దొంగతనాలు చేయరనమాట. అందుకే ఏ ఇంటికి తలుపులు ఉండవని చెప్తారు. ఈ ఊరి ప్రత్యేకత అది. అక్కడ బ్లాక్ స్టోన్ ఒకటి కనపడుతుంది కదా, ఆయనే శనీశ్వరుడు అనమాట. ఇప్పుడు అభిషేకం ఏదో చేస్తారంటండి, అందుకని మొత్తం నీట్గా చేసేసి అలా ఉంచారు. సో అలా అభిషేకం దగ్గరికి వెళ్ళి మనం చేయాలి అనుకుంటే గనక బా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కలిపి ₹1000 తీసుకుంటున్నారనమాట దగ్గరికి వెళ్ళి చేయాలంటే. ఇక్కడ మాకులా బాటిల్ పట్టుకుని నుంచున్న వాళ్ళందరూ కూడా పక్కన జాలీలా ఉంటుందన్నమాట, అందులో వేసేస్తే ఆ తైలాన్ని తర్వాత అభిషేకం అయ్యేటప్పుడే అది కూడా పైన కుండ కట్టారు చూసారా, అందులోంచి వెళ్ళి అక్కడి నుంచి కిందకు వస్తుంది అనమాట స్వామివారి దగ్గరికి. సో ఇదైతే ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. నాకు నచ్చింది శనిసింగనాపూర్‌లో ఒకటి జరిగిందండి. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. మేము షిరిడి నుంచి వెహికల్ బుక్ చేసుకున్నాం అనుకున్నారు కదా, ఆ వెహికల్ డ్రైవర్స్‌కి ప్లస్ అక్కడున్న పక్కన షాప్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి బిజినెస్ డీలింగ్స్ ఏమైనా ఉంటాయేమో నాకు తెలీదండి. పార్కింగ్ గుడి దగ్గరికి ఉన్నా సరే తీసుకెళ్ళి కరెక్ట్‌గా ఆ షాపుల దగ్గర ఆపుతారనమాట. వాళ్ళిద్దరు ముగ్గురు ఒకేసారి కారులోకి వచ్చేసి శనీశ్వరుడు గురించి తీసుకెళ్ళాలి, అవి తీసుకెళ్ళాలి, ఇవి తీసుకెళ్ళాలి మనతో చెప్తారు. మనమేమో శనీశ్వరుడు అనేటప్పుడు కంగారు పడిపోయి అవునా? నిజమా? తీసుకెళ్ళాలి లేకపోతే ఏమన్నా అయిపోతదేమో అన్నట్టుగా మనం ఏం చేస్తాం, వెళ్ళిపోయి కొనుక్కుంటాం అనమాట. వాళ్ళింత పొడుగు లెక్చర్ ఇచ్చారు. అదంతా వినిన తర్వాత ఆ బుట్టలో ఏమీ లేదండి. ఒక నల్ల క్లాత్ ఒకటుంది. ప్లస్ నువ్వుల నూనె, నల్ల నువ్వులు, ఇంకా ఒక చిన్న బ్లాక్ బొమ్మ, అయన్నీ ఏయో ఇచ్చారనమాట. ఒక రాగి అదే ఇనుము చిన్న ముక్క ఏదో ఏదో ఇచ్చారనమాట. అవన్నీ చేతిలో పెట్టేసి మనకి ₹250 తీసుకున్నారనమాట ఒక మనిషికొచ్చేసి. సో అదంతా నాకెందుకో అక్కడ గ్యామ్లింగ్ జరిగిందని అనిపించిందండి. దాని బదులు మనం స్వయంగా స్వామివారికి అభిషేకం ఏమి చేయట్లేదు దాంతో. లోపల దేవస్థానం గుడిలోనే మనకి టికెట్ తీసుకునేటప్పుడే మాకక్కడే నువ్వుల నూనె దొరుకుతదనమాట. లేకపోతే అవసరం లేదండి. గుడి ఎదురుగుండా చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. అక్కడ తీసుకుని సరిపోతుంది. పైగా మనం వెళ్లి చేతితో ఏమి అభిషేకం చేయం స్వయంగా. అక్కడ చిన్న జాలి పెడతారు. అన్నీ అందులో వెయ్యాలి. కొబ్బరికాయకి ఒక బుట్ట పెడతారు. అందులో కొట్టడం కూడా లేదు. కొబ్బరికాయ అక్కడే పెట్టేసేయాలి. సో ప్లస్ నువ్వులకి ఒక బుట్ట ఉంటది. మరమరాలకు ఒక బుట్ట ఉంటది. అన్నీ తీసుకెళ్ళి అక్కడే బుట్టలో పెట్టేయాలి. నిజంగా అది స్వామివారి వరకు వెళ్తుందో లేదో కూడా నాకు డౌటే అనమాట. అంటే అనుమానంతో వెళ్ళకూడదు. బట్ ఏంటంటే మన చేతులతో మనం చేసుకోవడం అనేది ఒక తృప్తి ఉంటుంది కదా, అలా అక్కడ లేదు అని చెప్తున్నాను అంతే. సో ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. జాగ్రత్తగా ఉండండి. మన చేత్తో